సుధాకర్ రెడ్డి, ఆటో డ్రైవర్ని, మియాపూర్ నుండి. ఇక్కడ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పిన వ్యక్తి చాలా రోజుల నుండి అంటే పరిచయం ఉన్నాడు, చెప్పేవాడు రండి సార్ అని. మనం ఆటో డ్రైవర్ పెద్ద ఏదో కోట్లు సంపాదిస్తున్నట్టు బిల్డప్ కూడా ఇచ్చినాం సార్కి. రోజు 1000 రూపాయలు 1500 వస్తున్నాయి, ఎందుకు నాకు ఇవన్నీ అనే ఐడియాలో నేను కూడా ఉన్నా. అయితే డిసెంబర్ 31 రోజు మీటింగ్ తీసుకొచ్చిండు అశోక్ నగర్లో. అక్కడ నాకు మైండ్ ఓపెన్ అయిందండి, స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మంత్ వచ్చేసి 66 రూపీస్ వచ్చింది. ఇంట్లో పండగ చేసుకున్నారంతా. ఇంకేమన్నా అంటే కారు బిల్డింగ్ మిగిలితే దాచిపెట్టుకొని ఎవరైనా అందరికి అర్థమైంది. సరే ఓకే, నేను కొన్ని వీడియోలు చూశాను. మీటింగ్లు చూసిన తర్వాత ఫస్ట్ చెక్ ఎవరైనా కానీ 500 లోపే చెప్పారు చాలామంది. ఆ 15 లక్షలు 20 లక్షలు వచ్చే వాళ్ళు కూడా 100 200 వచ్చిందని నాకు అది బాగుంది. ఆమె ఏమనుకున్నా పర్లేదు అనుకున్నా. ఈరోజు మార్నింగ్ 4400 చూపించిన. ఇంకా మొత్తానికి బిజినెస్ మ్యాన్ అయినా అని ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు. ఒకటే మేడం సార్ ఇక్కడ ఉండేది, నేను అనుకున్నది ఈ బిజినెస్లోకి రావడానికి. ఆ రోజు మీటింగ్ చూసిన రోజు నేను బీకామ్ కంప్యూటర్స్ 2000లోనే అయిపోయింది. నాకు ఎక్కడ పనిచేయడానికి ఇష్టం లేక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. హైదరాబాద్ 2001లోనే వచ్చిన. 23 ఇయర్స్ నుంచి ఎక్కడో చోట బిజినెస్, లేదంటే షాపు. ఇప్పుడు ప్రజెంట్ 15 ఇయర్స్ నుంచి ఆటో ఇలానే ఉన్నా. ఎక్కడైతే వర్క్ చేయలేదు నేను జీతం కోసం. నాకు ఇక్కడ ఏమర్థమైందంటే సింపుల్ 2 మినిట్స్ తీసుకోవచ్చా? ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, పెద్ద అబ్బాయి CA చదువుతున్నారు, చిన్న అబ్బాయి తెలుగు. అంటే నా లైఫ్ ఎలాగైనా ఉండని, వాళ్ళు బాగుండాలని ఒక రేంజ్లోనే చదివిస్తున్నాను అనుకోండి. ఉండేవాళ్ళని పెట్టి ఒక 2.5 ఇయర్కి మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను. రోజు మార్నింగ్ లేవాలా, స్కూల్ పోవాలా, సాయంత్రం రావాలా, రాసుకోవాలా, చదువుకోవాలా, పడుకోవాలి. ఇంకా పని మీదనే ఉన్నారు. ఇప్పుడు 17 ఇయర్స్ ఒక అబ్బాయికి, ఇంకొక 5-6 ఇయర్స్ అయితే ఎడ్యుకేషన్ అయిపోతుందేమో, అంతే కదా. తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు జాబ్ స్టార్ట్ అయ్యింది ఒక 23-24 ఇయర్స్. అక్కడి నుంచి ఒక 60 అంటే ఒక ఏజ్ 60 వచ్చేదాకా మళ్ళీ మార్నింగ్ లేవాలా, మళ్ళీ అదే పని. ఇందులో ఈ బిజినెస్ ప్లాన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అదే. ఫస్ట్ 60 ఇయర్ వరకు ఒక 2.5 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయితే జర్నీ. మార్నింగ్ లేవడం, పోవాలంతే. అది స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, జాబ్, అంతే కదా. ఎక్కడైతే ఎక్సైట్మెంట్ అయితే ఏముండదు. ఎవరైనా మార్నింగ్ అంటే ఇక్కడ బిజినెస్లో వాళ్ళు కాదు, మార్నింగ్ 6కి లేచి అలవాటే లేదు నాకు లైఫ్లో. రీసెంట్గా 1 మంత్ అయింది జూమ్ మీటింగ్ కోసం లేవడం జరుగుతుంది. ఎక్సైట్మెంట్తో ఎక్కడ లేదు. నేను చేసిన 20 ఏళ్ళల్లో కూడా ఏ జాబ్ ఏ పని చేసినా, ఆటో అయినా పోదాం ఈరోజు పోయి ఏదో సాధించేద్దాం అనేది లేదు. చిరాకుతోనే ఉదయం లేవడం జరుగుతుంది. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ నచ్చింది. రెండోది ఏంటంటే ఒక 20 ఇయర్స్ చదివిన వాళ్ళు, 22 మహా అయితే ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఒక 50,000 స్టార్టింగ్ వచ్చేది, అంతకు మించి ఏం రాదు. దానికోసం ఒక 20 ఏళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు చదువుతూ, కాలేజీ పోతూ, స్కూల్ పోతూ అంత చేసి మళ్ళీ జాబ్ కోసం పోవాలి. ఇక్కడ ఏమర్థమైందంటే 2 సంవత్సరాలు గట్టిగా 2 సంవత్సరాలు చేస్తే ఈజీ ఒక 100 ఇయర్స్. నేను నా తర్వాత వాళ్ళ తర్వాత 3 జనరేషన్ అంటున్నారు కదా. 3 జనరేషన్ ఇన్కమ్ అన్నా, రాయల్టీ ఇన్కమ్ అన్నా, సెక్యూరిటీ ఇన్కమ్ అన్నా, ప్యాసివ్ ఇన్కమ్ అన్నా టోటల్ ఒకటే. మనకు వస్తాయి, మన పిల్లలకు వస్తాయి, వాళ్ళ పిల్లలకు వస్తాయి. 100 ఇయర్స్ అవుతుందా? నాకు 40. నేను పోయిన తర్వాత మా పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, మొత్తం కలిసి ఒక 100 ఇయర్స్ కాదా? అంటే ఒక 2 సంవత్సరాలు నేను మియాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన. 4 o'clock బయలుదేరి కూకట్పల్లికి వచ్చిన, తర్వాత బాలనగర్ వచ్చిన, అమీర్పేట వచ్చిన. ఒక 300 రూపీస్ వచ్చినాయి. అంటే నేను పని చేసుకుంటేనే ఇక్కడికి వచ్చిన. మీటింగ్ చూస్తా. ఇప్పుడు మియాపూర్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ట్రిప్ వేసుకునే పోతా. ఏముంది ఇందులో? నాకైతే చాలా ఈజీగా ఉంది. ఎవరైనా డ్రైవర్స్కి చెప్తే నవ్వుతున్నారు, అర్థం కావట్లేదు వాళ్ళకి. నేను మీటింగ్ చూసినా వాళ్ళు మీటింగ్ చూడలే. కాబట్టి ఇక్కడ ఏంటంటే 20 ఇయర్స్ చదివి జాబ్, లేదా ఏదో 60, 70sలో కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇక్కడ ఏంటంటే ఒక 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే 3 జనరేషన్స్. నాకు ఇది అర్థమయ్యి చాలా సీరియస్గా డిసైడ్ అయినా. మొన్ననే శంషాబాద్కి FRU పోయినా.
ఏం లేదు. 2 సంవత్సరాలు కాస్త 1 ఇయర్కి వచ్చింది. 1 ఇయర్లోనే నేను 2 సంవత్సరాలు చేయాలనుకునేది 1 ఇయర్లో చేయాలని డిసైడ్ అయినా. థ్యాంక్ యూ.